ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము కేడము. దేవుడు మనకు కేడమునై ఉన్నాడు. కొన్ని వాగ్దానాలు చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రమా, భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమని చెప్పెను. దేవుడు అబ్రహామునకు కేడముగా ఉన్నాడు. అయితే దేవుడు ఎవరెవరికి కేడముగా ఉంటాడు? అబ్రహాముకు ఎందుకు కేడముగా ఉన్నాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి అబ్రహాముకు కేడముగా ఉన్నాడు దేవుడు. అలాగే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. అయితే దేవుడు ఎలా కేడమై ఉన్నాడు? దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడమునై ఉన్నాడు. ఎవరైతే ఆయన శరణుజొచ్చిన వారందరికీ, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో, ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన కేడము. యథార్థవంతులకు ఆయన కేడము. అలాగే కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు కేడముగా ఉంటే మనకి, ఆయన మన తల ఎత్తువాడుగా ఆయన ఉంటాడు. కీర్తనలో 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవుడు కేడముతో కప్పినట్టు, కేడము అనగా అనేక అర్థములు కలవు. అయితే డాలు, కేడము, కవచము ఇవి యుద్ధంలో వాడతారు. యుద్ధంలో వీటిని దేనికి ఉపయోగిస్తారంటే, శత్రువు యొక్క బాణాల నుంచి, శత్రువు యొక్క దాడి నుంచి వాటిని అడ్డుకొనడానికి ఈ కేడమును, డాలు, ఈ కవచము అన్నవి ఉపయోగపడినట్లుగా దేవుడు దుష్టుని నుండి మనల్ని కాపాడడానికి కేడముగా దేవుని వాక్యము, దేవుడు మనకి నీతియు కేడమునై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ కేడముతో దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నీ ఆర్పడానికి కేడము అంటే డాలు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగా కేడము, దేవుడు మనకు కేడమై ఉన్నాడు. అబ్రహామునకు కేడమై ఉన్నట్లు మనకు కేడమై ఉన్నాడు. అంటే శత్రువుకి మనకి మధ్యలో కేడము అన్నది, ఆ డాలు అన్నది మనల్ని ఎంతో రక్షిస్తుంది. అలాగే శత్రువుకి మనకి మధ్యలో దేవుడు కేడముగా ఉన్నాడు. శత్రువు నుంచి, అపవాది నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు కేడమై ఉన్నాడు. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆయన కేడమును ఉపయోగించి, ఆయన మన యందు దయ చూపించి, ఆయన దయతో కప్పి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు కేడముగా ఉన్నాడు కాబట్టి మనము ధన్యులము. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా జీవిస్తారో, ఆ వాక్యమే వారికి కేడముగా ఉంటది. దేవుడు మనకు కేడమై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, డాలునై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు కేడముగా గలవారు ధన్యులు. దేవుని కేడముగా చేసుకుని వారు ధన్యులు. చివరిగా కీర్తనలో 91వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము మనకు కేడమును డాలునై ఉన్నది. ఎవరైతే దేవుని యొక్క సత్యవాక్యమును ఆధారం చేసుకుని జీవించగలరో వారికి దేవుడు కేడమును డాలునై ఉన్నాడు. కాబట్టి దేవుడి వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.